మనం ఎందుకు ఒక సర్టెన్ బిహేవియర్ని రిపీట్ చేస్తూ ఉంటాం. హలో ఎవ్రీవన్, ఇది నా ఫస్ట్ వీడియో సైకాలజీ గురించి అలాంగ్ విత్ ఫిట్నెస్. నిన్న మనం షార్ట్ వీడియోస్లో సైకాలజీ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. సైకాలజీ మన థాట్స్ని, బిహేవియర్ని, ఎమోషన్ని స్టడీ చేస్తుంది. ఈరోజు మనం సైకాలజీలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి నేర్చుకోబోతున్నాం. దాని పేరే డోపమైన్. చాలా మంది డోపమైన్ ని హ్యాపీనెస్ వల్ల వచ్చే ఒక కెమికల్ అని అనుకుంటారు, కానీ అది కంప్లీట్గా కరెక్ట్ కాదు. డోపమైన్ అనేది మెయిన్లీ హ్యాపీనెస్ గురించి కాదు. డోపమైన్ అంటే వెయిటింగ్, సీకింగ్, యాంటిసిపేషన్, మోటివేషన్. సింపుల్గా చెప్పాలంటే డోపమైన్ మన బ్రెయిన్కి వెళ్ళు చెక్ చేయి, అక్కడ ఏదో రివార్డ్ ఉండొచ్చు అనే సిగ్నల్ ఇస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక మెసేజ్ కోసం వెయిట్ చేస్తారు. అట్లాంటి మెసేజే. లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు, లేదా గేమ్ రివార్డ్ కోసం. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రివార్డ్ వచ్చాక కాదు, రివార్డ్ రాకముందుకే మన డోపమైన్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. మన బ్రెయిన్ చెప్తుంది చెక్ చేయి, ఏదో మంచి విషయం ఉండొచ్చు అని. సోషల్ మీడియా ఎందుకు అడిక్టివ్ అవుతుంది? మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, కొన్ని పోస్ట్ చేస్తారు, బట్ కొన్ని పోస్ట్కి ఎక్కువ రీచ్ రావచ్చు, కొన్ని పోస్ట్కి తక్కువ రీచ్ రావచ్చు. సేమ్ అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ బాగా పర్ఫామ్ అవుతాయి, కొన్ని వీడియోస్ కంపేర్ టు దట్ తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ అన్ప్రెడిక్టివ్ ఈవెంట్స్ వల్ల మన బ్రెయిన్ అనేది క్యూరియాసిటీతో ఉంటుంది. నెక్స్ట్ సారి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తుంటాం, ఎందుకు మళ్ళీ ఫోన్ చెక్ చేస్తుంటాం. ఇది ఒక స్లాట్ మెకానిజం ప్రిన్సిపల్ లాగా. రివార్డ్ గ్యారంటీ కాదు, కానీ అక్కడ ఛాన్స్ ఉంది. ఆ అన్సర్టినిటీ డోపమైన్ మన మైండ్ని ట్రిగర్ చేస్తుంది. దీన్ని మన ఫిట్నెస్ స్టైల్లో చెప్పాలనుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు మోటివేషన్ వచ్చినప్పుడే వర్కౌట్ చేస్తా, లేదంటే చేయలేను అని అనుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే, మోటివేషన్ పర్మనెంట్ కాదు. కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని రోజులు లేకపోవచ్చు. మోటివేషన్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోటివేషన్ పైన డిపెండ్ అవ్వరు. వాళ్ళు హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటారు, సిస్టమ్ని బిల్డ్ చేస్తారు, డైలీ రొటీన్ క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ గోల్ వచ్చేసి మోటివేషన్ కాదు, గోల్ వచ్చేసి స్ట్రాంగ్ సిస్టమ్ని బిల్డ్ చేయడం. డోపమైన్ బిహేవియర్ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, బట్ హ్యాబిట్స్ బిహేవియర్ని కంటిన్యూ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ వీడియో చూస్తున్నారంటే, ఇవాళ ఒక స్మాల్ అబ్జర్వేషన్ చేసుకోండి మీ మీద మీరు. అదేంటంటే, ఇవాళ ఒక స్మాల్ చేంజ్ చేయండి. ఎన్నిసార్లు ఫోన్ చెక్ చేస్తున్నారు? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలని అర్జ్ ఎప్పుడు వస్తుంది? ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తున్నారా, లేదా క్విక్ రివార్డ్ కోసం ఓపెన్ చేస్తున్నారా? మిమ్మల్ని మీరు జడ్జ్ చేయడానికి జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే సైకాలజీ అవేర్నెస్తో బిల్డ్ అవుతుంది. సో ఇప్పటివరకు చెప్పింది సమ్మరైజ్ చెప్పాలంటే, డోపమైన్ అనేది ఒక హ్యాపీనెస్ కెమికల్ కాదు. డోపమైన్ అనేది వాంట్స్, మోటివేషన్కి కూడా సంబంధించింది. సోషల్ మీడియా అన్ప్రెడిక్టివ్ ఈవెంట్స్ అనేది మన బ్రెయిన్ అనేది అడిక్టివ్ అవుతుంది. మోటివేషన్ అనేది టెంపరీ, బట్ హ్యాబిట్స్ అనేది పర్మనెంట్. అవేర్నెస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక పవర్ఫుల్ సైకాలజీ కాన్సెప్ట్ నేర్చుకుందాం. సీ యూ ఆన్ దట్.